హలో అందరికీ. మనలో చాలామందికి పుష్పక విమానం గురించి తెలిసే ఉంటుంది. కాకపోతే ఈ వీడియోలో పుష్పక విమానం కాకుండా మన పూర్వకాలంలో ఇంకా ఎటువంటి విమానాలు చెప్పబడినవో అవన్నీ తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. పుష్పక విమానం గురించి కూడా మన ఛానెల్లో ఒక వీడియో చేయటం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియో చూడినట్లయితే ఆ వీడియోని కూడా చూడండి. ఈ వీడియోలో అసలు ఎటువంటి విమానాలు మన పూర్వకాలంలో ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వేల సంవత్సరాల క్రితమే భారత పురాణాల్లో కనిపించకుండా మాయం అయ్యే, నీటిలో కూడా ప్రయాణించే, ఇంకా పక్షిలా ఎగిరే విమానాల గురించి కూడా చెప్పబడింది. అసలు ఆ రహస్య విమానాలు ఏమిటి? వాటి ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా శకున విమానం. శకున అంటే పక్షి. ఈ విమానాన్ని పక్షిలా రెక్కలు విప్పుకుని ఎగిరే యంత్రంలా వర్ణించారు. కొన్ని వర్ణనల ప్రకారం ఇది చాలా వేగంగా దిశ మార్చుకోగలిగేదని చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీనిలో గాలి ప్రవాహాన్ని నియంత్రించే ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయని కూడా కొన్ని కథల్లో ప్రస్తావించారు. ఇప్పుడు రెండవది రుక్మ విమానం. రుక్మ అంటే బంగారం. ఈ విమానం బంగారు రంగులో ప్రకాశిస్తూ ఆకాశంలో భారీ శబ్దంతో ప్రయాణించేదని వర్ణించారు. కొన్ని కథల్లో దీని ఆకారం శంఖంలా ఉండేదని కూడా చెబుతారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది చాలా ఎత్తులో ప్రయాణించగలిగేదని కొన్ని వర్ణనలు చెబుతున్నాయి. ఇప్పుడు సుందర విమానం. ఈ విమానం పేరు వింటేనే అర్థమవుతోంది. ఇది కేవలం యుద్ధాల కోసం కాదు, రాజులు మరియు దేవతల ప్రయాణాల కోసం ఉపయోగించబడేదిగా వర్ణించారు. ఇందులో విలాసవంతమైన గదులు, కిటికీలు, ఇంకా విశ్రాంతి ప్రాంతాలు కూడా ఉన్నాయని కొన్ని కథలు చెబుతున్నాయి. అంటే ఆ కాలంలో ఫ్లయింగ్ ప్యాలేస్ అనే ఆలోచన కూడా ఉండేదన్నమాట. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విమానం గురించి తెలుసుకుందాం. త్రిపుర విమానం. కొన్ని పురాణాల ప్రకారం ఇది కేవలం గాల్లో మాత్రమే కాదు, భూమి మీద ఇంకా నీటిలో కూడా ప్రయాణించగలిగేదట. ఈరోజు మనం మల్టీపర్పస్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి ఆలోచనలు పురాణాల్లో కనిపించడం నిజంగా ఆశ్చర్యకరం. మరికొన్ని వర్ణనల్లో కొన్ని విమానాలు శత్రువులకు కనిపించకుండా మాయం అయ్యే సామర్థ్యం కలిగి ఉండేవని కూడా చెబుతారు. ఇది వింటుంటే మోడర్న్ స్టెల్త్ టెక్నాలజీ గుర్తుకు వస్తుంది కదా. ఇంకా కొన్ని గ్రంథాల్లో విమానాలను నడిపే వ్యక్తులు ప్రత్యేక దుస్తులు ధరించాల్సి ఉంటుందని కూడా చెప్పబడింది. అంటే ఆ కాలంలోనే పైలట్ సిస్టమ్స్ గురించి కూడా ఆలోచించారా అనే సందేహం వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలన్నింటినీ అందరూ నిజమని అంగీకరించరు. కొంతమంది ఇవి కేవలం పురాణ కథలని అంటారు. మరికొందరు మాత్రం మన పూర్వీకుల జ్ఞానం ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదని నమ్ముతున్నారు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. వేల సంవత్సరాల క్రితం ఇంత అడ్వాన్స్డ్ ఫ్లయింగ్ మషీన్స్ గురించి ఊహించడం కూడా చాలా గొప్ప విషయం. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఈ విమానాలు నిజంగానే ఉండేవా, లేక ఇవన్నీ కేవలం అద్భుతమైన పురాణ కల్పనలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని భారత పురాణ రహస్యాల కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.